కారణాలు ఏవైనా కొంతమంది టీడీపీ నేతలు పనిగట్టుకుని మరీ జూనియర్ ఎన్టీఆర్ను టార్గెట్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. తాజాగా ఓ ఎమ్మెల్యే అయితే అన్ని హద్దులు దాటేశారు. ఓ ఆడియోలో ఏకంగా జూనియర్పై బూతు పురాణం అందుకున్నారు. ఎన్టీఆర్ సినిమాను ఆడనివ్వనంటూ ఆయన బెదిరింపులకు దిగడం టీడీపీ పెద్దలను సైతం షాక్కి గురిచేసింది. దీంతో సదరు ఎమ్మెల్యేపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఎమ్మెల్యే మాత్రం ఆ వాయిస్ తనది కాదంటూనే క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. పాన్ ఇండియా మార్కెట్ పై ఫోకస్ పెట్టారు. వార్ 2తో తన సత్తాను పాన్ ఇండియా లెవెల్లో చూపెట్టారు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ఒకప్పుడు టీడీపీ తరఫున ప్రచారం చేసినా ఆ తర్వాత ఆయన పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నారు. ఎక్కడా పార్టీ తరఫున క్యాంపెయిన్ చేయట్లేదు. 2009 తర్వాత ఆయన ఎక్కడ పార్టీ తరఫున ప్రచారం చేయలేదు. మొన్నటి ఎన్నికల్లోనూ ఆయన క్యాంపెయిన్కు దూరంగా ఉండిపోయారు. తన సినిమాలోనే ఆయన బిజీగా ఉన్నారు. ఈ తరుణంలో కొందరు పని కట్టుకుని మరీ జూనియర్ను వివాదాల్లోకి లాగే ప్రయత్నాలు చేస్తున్నారు. అది కూడా టీడీపీ వాళ్ళే. చాలా కాలంగా కొంతమంది టీడీపీ లీడర్లు క్యాడర్ ఓ బ్యాచ్గా ఏర్పడి సోషల్ మీడియాలో ఎన్టీఆర్ను ట్రోల్ చేస్తున్నారు. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి మరీ చూస్తున్నారు. వాళ్ళ అభిప్రాయం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ను తిడితే చంద్రబాబు లోకేష్ దగ్గర మంచి మార్కులు వస్తాయన్న తాపత్రయం. కానీ వాళ్ళు గ్రహించాల్సింది ఏంటంటే ఎన్టీఆర్ను తిడితే అది టీడీపీకే మైనస్. అందుకే చంద్రబాబు లోకేష్ కూడా ఎప్పుడు ఇలాంటి ధోరణి ప్రోత్సహించలేదు. అయినప్పటికీ టీడీపీ లీడర్లు కొందరు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. వార్ 2 సినిమా రిలీజ్ ముందు నుంచి ఈ ట్రోలింగ్ మరీ ఎక్కువైంది. ఈ కుట్రలపై ఏఎన్ఎన్ ప్రత్యేక కథనాలు సైతం ప్రసారం చేసింది. పని గట్టుకుని మరీ ఎన్టీఆర్పై కుట్రలు చేస్తున్న విషయాన్ని ఏఎన్ఎన్ వెలుగులోకి తెచ్చింది. తాజాగా ఓ ఎమ్మెల్యే అయితే అన్ని హద్దులు దాటి మరీ ఎన్టీఆర్పై బూతు పురాణం అందుకున్నారు. ఓ ఆడియోలో ఆయన మాట్లాడిన మాటలు అందరినీ షాక్కు గురి చేశాయి. జూనియర్ ఎన్టీఆర్ను టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడిన పరుష పదజాలంను పెను సంచలనంగానే దారితీశాయి. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఒక ఆడియోలో దారుణంగా మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్ను దారుణంగా బూతులు తిట్టినట్లుగా ఆ ఆడియోలో ఉంది. జూనియర్ ఎన్టీఆర్పై ఆయన బూతు పురాణమే అందుకున్నారు. ఎన్టీఆర్ తల్లిని కూడా అవమానిస్తూ మాట్లాడారు. లోకేష్ సార్నే ఎన్టీఆర్ అంటాడా అంటూ రెచ్చిపోయారు. సినిమా ఆడనివ్వను, ఆడదంతే అంటూ ఎన్టీఆర్ అభిమానులకు వార్నింగ్ కూడా ఇచ్చేశారు. వార్ 2 సినిమాని ఆడనివ్వబోనని వార్నింగ్ ఇవ్వడంతో థియేటర్లో సినిమా ఎలా ఆడుతుందో చూస్తానంటూ హెచ్చరించారు కూడా. సినిమాకు అన్ని అనుమతులు ఉన్నా సరే ఆడనివ్వను అంటూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్లోనే కాకుండా నందమూరి ఫ్యామిలీలో కూడా కలకలాన్ని రేపింది. త్రివేణి అన్ని మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా ఫ్యాన్స్ మనల్ని మాట్లాడారా రాము వీళ్ళంతా ఓకే చేశారా? అప్పుడే వాళ్ళు అంటే మనం ఏం లేనా వాళ్ళే మాట్లాడుకున్నారు. వాడు మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాడు ఇయ్యలేదునా శాంతి థియేటర్ ఇమ్మంటే ఇయ్యలేదు. గలాట జరిగింది నా వాడితే ఏనన్నది ఇయ్యలేదన్నా. ఇచ్చినారు ఇప్పుడు త్రివేణిను నా గౌరీ కాంప్లెక్స్ పర్మిషన్ నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది. నాకు పర్మిషన్ లేవు. పర్మిషన్ లేవు. పర్మిషన్ లేవు. ఆపిస్తున్నా బానే జూనియర్ గానే ఆపిస్తున్నాడు. ఎందుకు కానీ మనకి నాకే నాకు అవసరమే కదా. అవసరమే లోకేష్ ఎట్లా పెట్టుకుంటారు మనమైతే దాంట్లో ఆ విషయంలో అయితే మనమైతే ఆపోజిట్ అన్నా నువ్వు చెప్పినట్లు. ఎట్లా ఇప్పిస్తారో నువ్వు కార్ది? నేనెవరు వేయించాకనా స్టేరోయిడ్ వేస్తున్నారు సినిమాది. సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా. కాదన్నా స్టేరోయిడ్ సినిమా వేస్తున్నారు. పర్మిషన్ లేదు కదా. ఎట్లా ఇప్పిస్తావు నువ్వు? నేనెవరు వేయించాక నాకు సంబంధం లేదు. సరే బుక్ చేపిస్తా చూడి. కానా మామూలుగా నేను సినిమాకి పోయేవాడినా. ఆడదు సినిమా ఆడదు. సినిమా ఆడదు. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆడియోపై ఆయన అభిమానులు భగ్గుమంటున్నారు. ఎన్టీఆర్ను సినిమాలు కూడా చేయనివ్వరా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆడదు అంతే అంటూ ఎలా మాట్లాడతారంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక రేంజ్లో ఫైర్ అవుతున్నారు. తమ హీరోను బూతులు తిడతారా, సినిమాను ఆపేందుకు ప్రయత్నం చేస్తారా అని తీవ్ర స్థాయిలో నిప్పులు చెరుగుతున్నారు. నందమూరి తారక రామారావు గారి గురించి ఈరోజు ఒక శాసనసభ్యుడు
అయినటువంటి అనంతపురం జిల్లాకు సంబంధించిన అయినటువంటి దగ్గుపాటి ప్రసాద్ గారు ఈరోజు ఆయనకి నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. నీ స్థాయి ఏంటో నువ్వేంటో ఫస్ట్ నువ్వు తెలుసుకో. నువ్వు 4 గోళమయ్యాల నుండి క్షమాపణ చెప్పడం కాదు, నువ్వు రోడ్డు మీదకి వచ్చి బహిరంగంగా ఎన్టీఆర్ అభిమానులకి క్షమాపణ చెప్పాల్సి ఉంది. దగ్గుబాటి ఎమ్మెల్యే గారు ఎన్టీఆర్ని ఇలా దారుణంగా మాట్లాడడం తప్పు. అందరి మధ్య మా ఫ్యాన్స్ అనేది ఉంటుంది కాబట్టి అందరి మధ్యలోకి వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. టీడీపీ ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన బాటపట్టారు. అనంతపురం, విజయవాడతో పాటుగా ఏపీలోని పలు జిల్లాల్లో నిరసనలకు దిగారు. ఎమ్మెల్యే బయటకు వచ్చి క్షమాపణలు చెప్పాల్సిందేనన్నారు. ఎమ్మెల్యేను టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేశారు. తామంతా టీడీపీకే పనిచేస్తామని, తాము నందమూరి అభిమానులమని తేల్చి చెప్పారు అభిమానులు. ఎన్టీఆర్ సినిమాలు చేసుకుంటుంటే రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు ఫ్యాన్స్. మా హీరోకి రాజకీయానికి సంబంధం లేదు. మా హీరో గత 15 ఏళ్ళప్పుడు చెప్పాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీకి నా అవసరం ఎప్పుడు వచ్చినా నేను ఎప్పుడు విల్లవిల్లలో ఉంటానని చెప్పాడు ఆయన. అదే బాటలోనే మేము నడుస్తున్నాము, మేము సపోర్ట్ చేస్తున్నాం టీడీపీకి. మేము ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ అభిమాని ఓట్లు వేశారు. మేము ఓటు అయింది ఈయన ఎమ్మెల్యే కాకుండా లేడు, మేము ఓట్లు వేసింటానే ఆయన ఎమ్మెల్యే అంటాడు. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎమ్మెల్యే గారు. అనవసరంగా ఎన్టీఆర్ జోలికి వస్తే బాగుండదు. ఇది ఇంకొకసారి పొరపాటున ఏమైనా మాట్లాడకుండా మేము మొదలుపెట్టాము. 4 గోళ్ల మధ్యలో పోయి క్షమాపణ కోరితే మేము ఒప్పుకోము. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేస్తున్న వ్యాఖ్యలు సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్ళాయట. ఈ కామెంట్స్ పార్టీ ఇమేజ్కి తీవ్ర నష్టం చేస్తాయని కూడా సీఎం అభిప్రాయపడుతున్నారని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. చిన్నపాటి విమర్శలు కూడా ప్రతిపక్షానికి ఆయుధంగా మారుతాయని కూడా గుర్తు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా క్రమశిక్షణ చర్యలకు వెనకాడబోమంటూ కూడా హెచ్చరించారు. సంబంధిత ఘటనలో తప్పు లేకపోయినా తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంటే వెంటనే బయటకు వచ్చి ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉందని సదరు ఎమ్మెల్యేకు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు ఆడియోపై అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ స్పందించారు. సోషల్ మీడియాలో తన పేరుతో వైరల్ అవుతున్న వివాదాస్పద ఆడియో క్లిప్పై వివరణ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ను దూషిస్తున్నట్లుగా ఉన్న ఆ ఆడియోతో తనకు ఎలాంటి సంబంధము లేదని ఆయన తేల్చి చెప్పేశారు. అది తన గొంతు కాదని, స్థానిక రాజకీయాల్లో తనపై గిట్టన వారే ఇలాంటి దుష్ప్రచారానికి పాల్పడుతున్నారంటూ కూడా ఆయన ఆరోపణలు చేశారు. ఈ ఆడియో వల్ల జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మనోభావాలు దెబ్బతిని ఉంటే తన తరఫున మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నట్లు ఆయన వినమ్రంగా తెలియజేశారు. ఇక ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు దగ్గుబాటి ప్రసాద్. నేను అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని. జూనియర్ ఎన్టీఆర్ని దుర్భాషలాడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది. గత 10-15 రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నన్ను గిట్టని వాళ్ళు, నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది. నాకు నారా ఫ్యామిలీ అన్నా కానీ, నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం. నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోడిని. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఖచ్చితంగా ఈ వీడియో కానీ, ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో సరిపడిన వాళ్ళు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది. సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను. దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు, నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణగా కోరడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకున్నాను. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే వివాదాస్పద ఆడియోపై ప్రతిపక్ష వైసీపీ కూడా గట్టిగానే స్పందించింది. ఇవేమైనా ఈవీఎంలు అనుకుంటున్నారా, మార్చివేసి మోసం చేయడానికి అంటూ మాజీ మంత్రి రోజు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సినిమాలు ఆడనివ్వబోమని హెచ్చరించడానికి వీళ్ళెవరు అని ఆమె మండిపడ్డారు. పెద్ద ఎన్టీఆర్ అభిమానులతో సహా చాలామంది జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూస్తారు. వీళ్ళు చిన్న ఎన్టీఆర్ సినిమాలు ఆపేస్తామని బెదిరించడం చూస్తూ ఉంటే అరచేతిని అడ్డం పెట్టుకుని సూర్యుని ఆపేస్తాం అన్నంత హాస్యాస్పదంగా ఉందంటూ రోజా ఫైర్ అయ్యారు. సినిమా బాగుంటే ఎవరు ఏమీ చేయలేరు, ఎవరూ అడ్డుకోలేరన్నారు ఆమె. సినిమా బాగాలేకపోతే ఎవరూ ఆడించలేరు. హరిహర వీరమల్లు విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసునన్నారు ఆమె.
ఎమ్మెల్యేలు తలకిందులుగా తపస్సులు చేసి టికెట్లు ఫ్రీగా ఇస్తే కూడా వాళ్ళ అభిమానులు థియేటర్లకు రాలేక ఏడుస్తూ ఆ సినిమాను ఎలా తిట్టారో మనం కళ్ళారా చూసామన్నారు. ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకోవాల్సింది రాజకీయాల్లా చేయండి, సినిమాల విషయం సినిమా వాళ్ళు చూసుకుంటారని రోజా చురకలంటించారు. ఈవీఎంలు అనుకున్నారా వీళ్ళు మార్చి మోసం చేయడానికి? సినిమాలో సినిమా టికెట్లు అనేది అభిమానులు ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్, చిన్న ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా చిన్న ఎన్టీఆర్ సినిమా చూస్తారు. వీళ్ళు చిన్న ఎన్టీఆర్ సినిమా నేను ఆపేస్తాను అంటే సూర్యుడిని అరచేత్తో ఆపుతాము అన్నంత హాస్యాస్పదంగా ఉంది. సినిమా బాగుంటే ఎవ్వరు ఏం చేయలేరు, బాగాలేనప్పుడు ఎవరు ఆడించలేరు. అది హరిహర వీరుమల్లం ఈ విషయంలో మీకు తెలుసుంటుంది. సో ఎమ్మెల్యేలు తలకిందులు తపస్సు చేసి టికెట్లు ఫ్రీగా ఇస్తే కూడా వాళ్ళ అభిమానులే థియేటర్కి రాలేక ఏడుస్తూ ఆ సినిమాని ఎలా తిట్టారో మనం కళ్ళారా చూసాం. సో ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకోవాల్సింది రాజకీయం లాగా చేయండి, సినిమా వాళ్ళు చూసుకుంటారు. సినిమా ఫంక్షన్లో జగన్ను తిట్టడం, సవాళ్లు విసరడం చేస్తే గేమ్ చేంజర్, హరిహర వీరమల్లు వంటి సినిమాలు ఏమయ్యాయో మనం కళ్ళారా చూసామన్నారు రోజా. కాబట్టి సినిమాలు రాజకీయాన్ని మిక్స్ చేయొద్దని సూచించారు ఆవిడ. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో లేరు, ఆయన సినిమాలు చేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ సినిమాలు ఎలా హిట్ అవుతున్నాయి, ఆయన పెర్ఫార్మెన్స్కు ఇంటర్నేషనల్ లెవెల్లో ఏ విధంగా అవార్డులు వస్తున్నాయనేది చూస్తూనే ఉన్నామన్నారు. కానీ మైకులు ఉన్నాయని, ఛానళ్లు ఉన్నాయని, తామేం చెప్పినా వేస్తారని అనుకుంటే మాత్రం చూసే జనం నవ్వుతారని రోజా పేర్కొన్నారు. సినిమా ఫంక్షన్లో ఎక్కి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము, సవాళ్లు చేయటం చేస్తే ఏ విధంగా గేమ్ చేంజర్ లాంటి సినిమాలు గాని, ఇంకా హరిహర వీరమల్లి సినిమాలు లాంటి వాళ్ళు ఏమయ్యాయో మనం కళ్ళారా చూసాం. కాబట్టి సినిమాని రాజకీయాన్ని మిక్స్ చేయొద్దండి. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో లేరు, ఆయన సినిమాలు చేసుకుంటున్నారు. ఆయన సినిమా ఏ విధంగా సూపర్ హిట్స్ అవుతున్నాయి, ఏ విధంగా ఆయన పర్ఫార్మెన్స్ కి అవార్డ్స్ వస్తున్నాయి ఇంటర్నేషనల్ లెవెల్లో మనం కళ్ళారా చూస్తున్నాం. కాబట్టి ఊరికే మైకులు ఉన్నాయి, మా పచ్చ ఛానళ్ళు ఉన్నాయి, మేమేం చెప్పినా వేస్తారనుకుంటే చూసే జనం నవ్వుతారు. ప్రభుత్వ పెద్దలు పార్టీ హైకమాండ్ దగ్గర మార్కులు కొట్టేయడానికి అప్పుడప్పుడు కొందరు రాజకీయ నాయకులు స్థాయిని మించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వ పెద్దల దృష్టిలో పడటానికి ఒక్కోసారి నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా అదే ఫాలో అవుతున్నారు కొందరు టీడీపీ లీడర్లు. తాము ఎన్టీఆర్ను తిరిగితే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దగ్గర మెప్పు పొందవచ్చన్న తాపత్రయంతో విచక్షణ మరిచి మాట్లాడుతున్నారు. నిజానికి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో దూసుకుపోతున్నారు. ఆయన ఇమేజ్ అంతో ఇంతో టీడీపీకి ప్లస్సే. ఆయన ప్రచారానికి రాకపోయినా టీడీపీకి ఫేవర్గానే ఉంటారు. పైగా ఆయనది నందమూరి ఫ్యామిలీ. అలాంటి ఆయన్ను పట్టుకుని వివాదాల్లోకి లాగుతూ ట్రోలింగ్ చేస్తూ జూనియర్కు వచ్చే ఇబ్బందులేమీ లేవు. అది టీడీపీకే మైనస్ తప్ప ఎన్టీఆర్కు ఎంత మాత్రం కాదంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికైనా ఈ ట్రోలింగ్ కుట్రలు కట్టిపెట్టాలని ట్రోలింగ్ రాయలకు సూచిస్తున్నారు ఫ్యాన్స్.